ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాను. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, బాల్యాటులు చెరపట్టిన వారు సహితం విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలు నేనే రక్షించేదను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకున్న ఎలి అనగా మరణం నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసిన, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడేను, అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకము మోసపుచ్చుచు అపవాది సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాగర్భ సర్పం పడద్రోయబడిన, అది భూమి మీద పడద్రోయబడిన, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎలి అనగా ఆకాశమందున్నయు భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రము గుడ్డితనమును కలుగజేసెను. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలి అనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసి, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మా తరపు నుండి పోరాడుతున్నారు తండ్రి. మమ్మల్ని రక్షించే దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.